ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఒకసారి లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ వెరీ హార్డ్ కదా ప్రభాకర్. యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ట్రావెల్, లైట్స్, కంటిన్యూస్గా వర్క్ ఉండాలి, వర్క్ లేకపోతే స్ట్రెస్, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా, రూమర్స్ ఇవన్నీ. మరి డిడ్ యూ ఫేస్ ఎనీ ఆఫ్ దట్ అంటే యాజ్ ఫ్యామిలీ? అంటే మాకేముంటుంది అంటే సో అండ్ సో ఈ వేణుమాధవ్ వాళ్ళ కొడుకులు వాళ్ళ ఆ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం ఆడ్గా ట్రీట్ చేయడం అంటే సో వాట్ అని అట్లాంటివి కొంతమంది, అందరు కాదు కొంతమంది. వేణుమాధవ్ గారి తర్వాత మీ ఫ్యామిలీ మరి ఆర్థికంగా అన్ని విధాల బాగానే ఉన్నారా? అంటే చాలా కష్టం కదండి ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్ బోన్ అయినా. కానీ ఇంకా తను మాకు కొన్ని హౌసెస్ ఉన్నాయి చేసి పెట్టి సమకూర్చి, అంటే ప్లానింగ్ ఉన్న మనిషి చాలా, మాకు అర్థం అవుతుంది. లేకపోతే కొడుకుల్ని చదివించడం, ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో అంత సేవింగ్స్ కూడా ఉన్నాయి. అవును, ఆ మాట చెప్తారు. హీ వాజ్ చాలా హెల్పింగ్ నేచర్, ఆయనకి అందరికీ హెల్ప్ చేసే, అందరితో కలిసిపోయేవారు. ఫ్యామిలీ మొత్తం చూసుకున్నారు. అది కాకపోతే మాకు కూడా కొంచెం ఆలోచించి చేసి పెట్టారు ఏదో ఒకటి. వాట్ ఇస్ మీకు బాగా ఇష్టమైన మెమరీ ఆయన గురించి? ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. ఏం వండి పెట్టేవారు ఎక్కువ? ఒకటని ఏంటండి, చాలా ఉన్నాయి మెమరీస్. ఎక్కువ పప్పుచారు, ఆలు ఫ్రై, నాన్ వెజ్ కూడా ఇష్టపడతారు. కాకపోతే ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్ళేసి వస్తే కాల్ చేస్తా. చాలా ఇంట్లో ఉంటే ఇంకా మాకు ప్రాన్స్ బిర్యానీ చేసేవారు. పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారంటే హడావిడి అయిపోతారు. స్నాక్స్ ఏం పెట్టాలి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, చేసి పెడతారు. ఈవినింగ్ వచ్చే వరకు ఇంట్లో ఉంటే కంపల్సరీ చేసిస్తారు. లాంగెస్ట్ షూటింగ్ షెడ్యూల్ సావికర్, వాట్ యూ రిమెంబర్? ఏం గుర్తుంది? 1-2 వీక్స్ వెళ్ళిపోయేవారు. చాలా అంటే మేము చిన్నగా ఉండే కదా, మాకేమంత ఐడియా లేకుండా, మమ్మీకి ఎక్కువ తెలిసి ఉండే, కానీ డాడీని చాలా తక్కువ చూసేది. వచ్చేటప్పుడు అని పట్టుకొస్తారా అక్కడ లోకల్లో? గిఫ్ట్లు లోకల్గా దొరికే చాక్లెట్లు అవి ఇవి, చాక్లెట్స్, టాయ్స్, ఎవ్రీథింగ్ అన్ని తెచ్చారు. కాస్ట్లీ బొమ్మలు, వీళ్ళకి అది ఎన్ని టాయ్స్ ఉండేవో. వీళ్ళు తెస్తే బ్రేక్ చేస్తే ఎందుకండి అంత కాస్ట్లీవి తెస్తారంటే, పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా, నేను చేస్తా, అంతే కదా. చాలా ఎన్ని వీళ్ళకైతే ఎన్ని టాయ్స్ తెచ్చారో చాలా, ఇంకా ఇప్పటికి ఉన్నాయి ఆ బొమ్మలన్నీ. అయితే జ్ఞాపకాలు మీకు, డాడీ ఇచ్చిన జ్ఞాపకాలు. అందుకే కొన్ని అసలు బ్రేక్ అయిపోయినా అసలు ఇక్కడే ఉంచేస్తాను, పడేయను. చాలా సర్ప్రైజింగ్ అండి. అంటే అందరూ వరల్డ్ని ఎంత నవ్వించారు యాక్టర్స్, దే లెఫ్ట్ ద వరల్డ్ ఎర్లీ, తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు. మనకి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఏవిఎస్ గారు కావచ్చు, అందరూ. మరి కొలీగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వేణుమాధవ్ గారికి? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఎవరున్నారు సావికర్? యూ షుడ్ నో కదా, మీకు తెలిసి ఉంటుంది. నాకు తెలుసు, ఎంఎస్ నారాయణ గారు చాలా క్లోజ్. ఎంఎస్ నారాయణ గారు కూడా చాలా అన్యాయం కదండి ఆయన వెళ్ళిపోవడం, చాలా క్లోజ్. అలాగే బ్రహ్మానందం గారు, అఫ్ కోర్స్ ఆయన పెద్ద దిక్కుగా ఆయన అందరికీ ఉన్నారు ఎప్పుడు. బట్ ఇప్పుడు కూడా కాల్ చేశారు, చేసి ఒకసారి రండమ్మ పిల్లల్ని తీసుకొని అని చెప్పారు బ్రహ్మానందం గారు. మీరిద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు కోరుకోలేదా ప్రభాకర్ అండ్ సావికర్? ఓహో, ఏం డైరెక్షన్ అంటే? అదే ఫిల్మ్ డైరెక్షనే, బట్ ఐఎమ్ సేయింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీచర్ ఫిల్మ్సా లేక యాడ్సా, ఇంకా మూవీసే? ఐ రైట్ వెరీ గుడ్ స్టోరీస్. అంటే ఐ డోంట్ రైట్, నాకు బద్ధకం రాయాలంటే, అదొక్కటే డిసడ్వాంటేజ్ నాకు. ఐ డోంట్ రైట్. నేను వాయిస్ రికార్డింగ్స్, వాయిస్ మెమోస్ పెట్టుకుంటాను. దర్ ప్లెంటీ ఆఫ్ దెమ్, బట్ షుడ్ సీ వాటిని అన్నిటిని డెవలప్ చేసుకొని రిటర్న్ ఫార్మాట్లో వస్తే విల్ వర్క్. సో అయితే మరి అంబిషన్ అదేనా, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంతా? అదే, త్రివిక్రమ్ గారి కింద వర్క్ చేయాలని ఒక కోరిక మీకు? తప్పకుండా ఐ థింక్ టాలెంట్కి అవకాశాలు ఇస్తారు త్రివిక్రమ్ గారు, మంచి టాలెంట్కి. అందులో ఆయన కూడా రచయితగా వచ్చారు కాబట్టి హీ విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ యువర్ వర్త్ అండ్ టాలెంట్. కలిసారా ఎవరినైనా ప్రభాకర్? లేదు, ఇప్పుడే నా దగ్గర ఏం లేదండి. ఇప్పుడు రిటర్న్ ఫార్మాట్లో ఏం లేదు, నేను వెళ్ళి చూపించుకోవడానికి. నా దగ్గర ప్రాపర్ రిటర్న్ ఫార్మాట్లో ఏదైనా స్క్రిప్ట్ కానీ ఏదైనా స్టోరీ కానీ ఉంటే వెళ్ళి చూడండి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటాం. అమ్మకి ఇద్దరు ఎలా ఓదార్పు ధైర్యాన్ని ఇస్తారు ప్రభాకర్ సావికర్? చెట్టంత కొడుకులు అంటారు, అలా అయితే ఉన్నారు ఇద్దరు. కనిపిస్తుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లోనే మిమ్మల్ని ఇలా గాజు పదునుగా చూసుకుంటారని తెలిసిపోతుంది. చూస్తున్నారండి, చూస్తారు, చాలా కేర్ చేస్తారు నన్ను. ఎక్కడికైనా వెళ్తే ఇంతే రామలక్ష్మణ్ లాగా నన్ను బాగా సేవ్ చేస్తారు.
బాడీ గార్డ్స్ వీళ్ళు నాకు. అదే బాబా అంతే కదా. అసలు అది ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్కి ఒకరు ప్లేట్ ఇవ్వడం, ఒకరు గ్లాస్ ఇవ్వడం, మమ్మీ రా కూర్చొని పక్కనే కూర్చోబెట్టుకోవడం. అసలు నేను ద మోస్ట్ మీ ఫేవరెట్ రోల్ డాడీది ఏ సినిమాది? ఫస్ట్ మమ్మీ చెప్పండి. ఫస్ట్ మమ్మీ చెప్పాలి. బెస్ట్ రోల్ మీకు ఫేవరెట్ రోల్ ఏది డాడీది? మ్యారేజ్ అయిన కొత్తలో ప్రియమైన నీకు రిలీజ్ అయిందండి. ఆ మూవీకి వెళ్ళాం, ఫస్ట్ మూవీ మాది. వెళ్ళి తెర మీద చూసారు మీ వారిని, అప్పుడు ఏమనిపించింది? గ్రేట్ కదండి, చాలా అసలు గ్రేట్. ఎంత బాగుంటుంది అసలు. నిదాన ఫ్యూచర్ అడుగుతుండేవారు, అసలు ఏంటి నీ స్క్రీన్ మీద చూస్తే మనసున ఉన్నది ఆ సినిమాలో కదండి? ఆ సాంగ్ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, అది. అప్పుడు స్నేహ గారు చాలా క్లోజ్గా ఉండేది, చాలా అన్నీ. అసలు షూటింగ్లో ఏం జరిగిందో మొత్తం ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం అంత టైర్డ్ అయిపోయినా మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది జరిగింది, ఇలా అయింది. స్నేహ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అలా మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు చెప్తుండేవారు. చాలా బాగా అసలు ఇంత టైర్డ్ అయిపోయి వచ్చి అంత చేసేసి ఆ లైట్స్ కింద అలా చేసేసి మీరు ఎంత టైర్డ్ అవ్వరండి. అంతే కదా. ఎక్కడిది మీకు అసలు అనిపించేది మాకు అసలు. మేము అసలు షాక్. అతను అట్లా యాక్టివ్గా వస్తారు, ఎప్పుడు అలసిపోయినట్టు టైర్డ్ అయినట్టు అసలు ఏమి ఉండదండి, అస్సలు ఉండదు. ఎనర్జీ కనిపిస్తుంది ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు. యాక్టివ్నెస్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారండి. అదే అన్యాయం మరి, ఇంత చిన్న వయసులో భగవంతుడికి ఎందుకు అంత నచ్చేసి తీసుకెళ్ళిపోయారు అని. మంచి వాళ్ళకి తక్కువ లైఫ్ ఉంటుంది, అది చాలా కామన్గా చూసామండి. మంచి వాళ్ళకి చాలా మందికి ఇలాగ తొందరగా వచ్చి వాళ్ళు తొందరగా వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. అదే అన్నారండి ఎవరు, మీ తనకెళ్ళ భరణ్ గారు, కారణ జన్ముడమ్మ తను అని చెప్తుంటాడండి. అందరు పలకరిస్తారండి, అప్పుడప్పుడు ఓదారుస్తుంటారా? ఫోన్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఇతర నటులు కానీ వాళ్ళు కన్నేసి, ఎందుకంటే ఇండస్ట్రీ ఒక్కటే మనకి, అంటే మన ప్రపంచమే అది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఫిల్మ్ యాక్టర్స్గా ఉన్న వాళ్ళకి. రైట్. ఇప్పుడు ప్రభాకర్ మీరు చెప్పాలి. సై మూవీలో డాడీ స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది తెలుగులో. అది ద మోస్ట్ ఫేవరెట్. ఆ స్లాంగ్, ఆ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం. అంటే దానిలో డాడీ చెప్పేవారు, డాడీ కొంచెం షార్ట్ ఉంటారు కదా, ఆపోజిట్ విలన్ వాళ్ళు చాలా హైట్ ఉంటారు, ఫుల్ టైట్ బాడీ ఉండి హైట్ ఉంటారు. రాజమౌళి గారి మూవీ కదా అది. ఫస్ట్ టైం రాజమౌళి గారు నా వల్ల ఒక కొత్త కెమెరా స్కిల్ నేర్చుకున్నారు. ఇట్లా అదే పోర్ట్రేట్లో ఉన్న కెమెరాని, ల్యాండ్స్కేప్లో ఉన్న కెమెరాని పోర్ట్రేట్లో ఇట్లా స్లాండింగ్లో పెట్టినారు నా హైట్ కోసం అని చెప్పి. అది చాలా, అంటే డాడీకి అది చాలా ఇష్టం. అది నా వల్ల రాజమౌళి ఒక కొత్త, అదేంటి ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాడు అని. అండ్ తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది డాడీ, దాంట్లో ద మోస్ట్ ఫేవరెట్ అన్న. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ ఎవరికైతే నేను ఇట్లా వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి అని తెలీదో వాళ్ళ దగ్గర వాడతా. అరే ఏం చేస్తున్నావు అబ్బాయి, ఏం నకరాలు చేస్తున్నావు, అది ఆ టైప్ స్లాంగ్ ఉంటుంది డాడీ దాంట్లో. అది చాలా ఇష్టం నాకు. నేను అది చాలాసార్లు ట్రై చేస్తా కానీ ఎగ్జాక్ట్ డాడీ స్టైల్ రావట్లేదు నాకు. అది ఆయనకి వస్తుంది.